బీజేపీ నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ త్రిపుర ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మిత్రపక్షంతో కలిసి పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇంతటి విజయాలు ఇచ్చినటువంటి 3 రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలందరూ కూడా హర్షించి మరోసారి అధికారం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయాలు కొనసాగుతాయని, అలాగే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి బూత్ స్థాయి నుంచి నాయకులను, ఓటర్లను కలవడం జరుగుతుందని, కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో తన స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో వరుసగా రెండోసారి కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. తాజా ఫలితాల్లోనూ కాంగ్రెస్ కమ్యూనిస్టు కూటమికి చావు దెబ్బ కొడుతూ కమలం వికసించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గోడవర్తి రామచంద్రరావు చౌదరి, శక్తి కేంద్రాలు ఇన్ఛార్జ్ కేశవరం సూర్యనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి నాలం ఫణిప్రకాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుద్ధవరపు రాజు, కిసాన్ మోర్చా జిల్లా సభ్యులు రావూరి బాబురావు, శ్రీనివాస్ చౌదరి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయ కేంద్రం ఎగరవేసిందని చెప్పి ఎంతో సంతోషంగా తెలియపరుస్తున్నాం ప్రజలందరికీ కూడా. అలాగే ఈ 3 రాష్ట్రాల్లో కూడా కార్యకర్తల బలం వల్లే పార్టీ విజయం సాధించిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఎంతో గొప్ప విశేషం. అలాగే ఆ రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఓట్లు సాధించి మిత్రపక్షాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మీకు ఇక రాబోయే రోజుల్లో ఈ మన సౌత్ రాష్ట్రాల్లో విజయ కేంద్రమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోతుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము చాలా గొప్పగా చెప్పుకోవడం తెలిసింది. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం ఎగరేసి ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఫలాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ప్రజలకి కూడా అందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేసి వివిధ మోర్చాల ద్వారా, కమిటీల ద్వారా, అలాగే కార్యకర్తల ద్వారా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ఘన విజయం సాధించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశీస్సులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ మండపేట పట్టణాధ్యక్షులు సుబ్బారావు. జై హింద్, జై భారత్. ఈ రోజున మన భారతదేశంలో 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో జరిగిన ఎన్నికల్లో ఈవేళ అఖండ విజయాన్ని ఈవేళ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతోటి ఈవేళ ఘన విజయం సాధించడం జరిగింది. ఈవేళ జోడో యాత్రని, అలాగే ఖర్గే అని ప్రెసిడెంట్ చేసిన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి చేశారు. అలాగే రైతు యాత్రలు అని చెప్పేసి ఎన్నో కుటుంబ రాజకీయాలు చేసినా ఈవేళ 3 రాష్ట్రాల్లో కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారికి ఈశాన్య రాష్ట్రాలు దూరమైన ఆయనకి ఈవేళ ఎంతో దగ్గరగా ఉండి ఆ ప్రజలు ఈవేళ తీసుకోవడం జరిగింది. ఈవేళ ఈ కుటుంబ రాజకీయాలు కూడా ఏది కూడా జరగలేదు. అభివృద్ధినే ఈవేళ తీసుకుని ఈవేళ 3 రాష్ట్రాల్లో కూడా ఈవేళ నెగ్గడం అనేది జరిగింది. రాబోయే 2024లో ఎన్నికల్లో కూడా ఈవేళ ఒక విధమైన సంకేతం ఈవేళ తెలియపడుతుంది చేశారు. కమ్యూనిస్టులు కూడా ఎప్పుడో ఉన్న 30 సంవత్సరాలు ఉన్న కమ్యూనిస్టులు ఈ రోజున అడ్రస్ లేకుండా పోయారు. ఈ 2024లో ఈవేళ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీకి రావడానికి ఇదొక సంకేతము. అలాగే ఈవేళ తెలుగు రాష్ట్రాలు 2లో కూడా, ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ఈవేళ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి మండపేట నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున, నియోజకవర్గం కార్యకర్తల తరఫున ఈవేళ భారతీయ జనతా పార్టీ తరఫున రామచంద్రరావు అని చెప్పేసి ఈవేళ నియోజకవర్గం కన్వీనర్గా నేను ఈవేళ తెలియపరచడం జరుగుతుంది. జగన్నాథ రథచక్రాలు స్టార్ట్ అయింది. ఆ జగన్నాథ చక్రాల్లో ఈవేళ 28 పార్టీలు కూడా ఈవేళ నలిగిపోవడం అనేది జరుగుతుంది. ఈవేళ అభివృద్ధి కాంక్ష చూస్తున్నారు, ప్రజలు కూడా దాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో విజయం పొందుతామని చెప్పేసి పోవడం జరుగుతుంది. జై భారత్, భారత్ మాతాకి జై. జై హింద్. పట్టుకోండి. ఓకే.